పొదరిల్లు 185వ ఎపిసోడ్ రివ్యూ చూద్దాం. హాయిగా అనిపిస్తుంది. స్వచ్ఛమైన వాతావరణం, అందమైన ప్రకృతి. మా ఊరు పల్లెటూరు అవ్వడం గర్వంగా ఉంది. అప్పుడప్పుడు రావాలనిపిస్తోంది. నాకైతే ఇక్కడే ఉండాలనిపిస్తుంది. సత్రం పర్మనెంట్ గా ఫ్రీగా ఇవ్వరు. ఊళ్ళల్లో కొన్ని ఇళ్ళు ఖాళీగా ఉంటాయి. మీకోసం ఉంటాయా? వాళ్ళ కోసమే ఉంటాయి. అలా ఎలా ఉంటాయి? సిటీలో ఉద్యోగాలు చేసే కొడుకుల దగ్గరికి వెళ్ళి ఉంటారు. మరి ఇళ్ళు? ఎప్పుడో పండగలకో ఇదిగో ఇలాంటి జాతరలకో వస్తూ ఉంటారు. మామిడి చెట్టున్న ఇల్లైతే బాగుంటుంది. జామ చెట్టు నీళ్ళు ఇంకా బాగుంటుంది. అన్ని చెట్లు పూల మొక్కలు ఉండాలి. నీళ్లు తోడుకోవడానికి బావి కూడా ఉండాలి. నీళ్లు తోడడం నాకు రాదే. నేనున్నాను కదా, డ్రమ్ము కూడా తోడు పెడతాను. అప్పుడు మనం కుందేళ్ళని పెంచుకోవచ్చు. బాతుల్ని కూడా బెక్కబెక్కమంటూ తిరుగుతూ ఉంటాయి. అలా బెక్కబెక్కమనేవి కప్పలు. మల్లెపందిరుంటే ఇల్లు పొదరిల్లులా ఉంటుంది. తెల్లవారేసరికి చాలా పూలు రాలిపడి ఉంటాయి. రాత్రిపూట మల్లెపూలు గుబాలిస్తే దాని కింద మంచం వేసుకొని కూర్చుంటే ఎంత బాగుంటుంది. అవును, పూజ గదిలో పట్టాలకి పెట్టడానికి మందార పూలు నందివర్ధనాలు ఉండాలి. పెరట్లో తులసి మొక్క కూడా నాటాలి. మీరు పొద్దునే తలకి గుడ్డ చుట్టుకుని తులసి కోట చుట్టూ తిరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది. మరి మీరు దేని చుట్టూ తిరుగుతారు? కారు చుట్టూ తిరుగుతూ కడుగుతూ ఉంటాను. మరి వంట సంగతో? పెరట్లో కూరగాయలు పండించలేమా ఏంటి? ఊరి చెరువులో చేపలు, ఊరి వాళ్ళ ఇళ్లలో నాటుకోళ్లు, వెనకాల పందిరికి వేలాడే సొరకాయలు, బీరకాయలు, కొత్తిమీర కూడా కొనక్కర్లేదు. మండువా లోగిలి ఉండే ఇల్లైతే మహా అద్భుతంగా ఉంటుంది. అవును, నట్టింట్లో కురిసే వానం చూస్తూ మనిద్దరం వేడివేడి కాఫీ తాగుతూ. అదేంటి ఇద్దరం? బాలే వారే. పెద్ది, కన్నా, కేశవ, సుపుత్రుడు ఎక్కడుంటారు? వాళ్ళు మనతో పాటే ఉంటారు. అబ్బా, ఏమైందమ్మా? అమ్మా. అయ్యో సారీ అండి. పర్లేదు. దెబ్బలైనా తగిలాయా? లేదండి. ఈ పాత సైకిల్ ఎక్కడ దొరికింది మీకు? మాది కాదు. వెనకాల చూడు, ఊడిపోయింది. కూర్చుంటే పడిపోతావు. అయ్యో, ఇప్పుడెలా మరి? ఎలా ఏంటి? మీరిద్దరూ భార్యాభర్తలే కదా. మీ ఆవిడేనా? అయితే ముందు కూర్చోబెట్టుకో. పెళ్ళైన కొత్తలో మా ఆయన అలాగే ముందు కూర్చోపెట్టుకుని సైకిల్ మీద టౌన్ హాల్కి తీసుకెళ్లేవాడు. ఎంత బాగుంటుందో. ఎక్కమ్మాయి. పర్లేదు. పర్లేదేంటి? నన్ను అడిగితే భార్యని సైకిల్ మీద ముందే కూర్చోబెట్టుకోవాలి. ఏ ముద్దపప్పు, కూర్చోబెట్టుకోవయ్యా. ఎక్కమ్మాయి. రండి రండి. ఎక్కడ పట్టుకోవాలి? హ్యాండిల్ పట్టుకోండి, లేదంటే నా చేతులు పట్టుకోండి. పర్లేదు, హ్యాండిల్ పట్టుకుంటాను. ఇందాక మనం ఒక పల్లెటూరింటికి వెళ్ళాం కదా, మళ్ళీ వెళ్దామా? ఎదురుగా తోట కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్దాం. అలాగే. మీరు కూడా అనండి. కుక్కూ కుక్కూ. ఏంటి నా సౌండ్కి రీసౌండ్ లేదు? కోయిల్లోకి వస్తే రీసౌండ్ ఇచ్చేది. కాకిలా అరిస్తే ఎందుకు బదులిస్తుంది? ఏమండి? రే మామా, ఎవరా అమ్మాయిరా? అవునరా, చూద్దాం పదా. ఈ ఊరు, ఈ తోట ఎంత బాగున్నాయి. ఎందుకని మీరు ఊరు వదిలి సిటీకి వచ్చేసారు? మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడగచ్చు. మీరు మా కోసం ఇన్ని పూజలు చేశారు కదా, నిజంగా మా ఇంటి మనిషిగానే చేశారా? అవును. మీ ఇంటికి, మీ కుటుంబానికి నేను చాలా రుణపడి ఉండడం వల్ల బదులుగా చేశానని చెప్తే ఆర్టిఫిషియల్గా ఉంటుంది. నిజంగా నేనేం చేసినా మనస్ఫూర్తిగానే చేశాను. ఎప్పుడూ పరాయిదాన్ని అనుకోలేదు. రండి. పిల్ల ఒక్కతే రాలేదు, బాడీ గార్డ్ నేసుకొచ్చింది రోయ్. మనం నలుగురం, వాడొక్కడు. ఏ బిక్టల్లేరా. ఎంత అందమైన అమ్మాయి మన ఊర్లో ఎక్కడుందిరా? ఓ, జాతరకు వచ్చినట్టుంది. వా, ఏ ఉందిరా. రే, ఒక్క నిమిషం ఉండండి, వీళ్ళ సంగతి చెప్తాను.
ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వెధవులు ఉంటారు. పదండి. అదేంటి అలా ఎలా వదిలేస్తాను? ఇప్పుడేంటి మీరు హీరోయిజం చూపిస్తారా? ఏమీ అవసరం లేదు. వాళ్ళ నలుగురు వెంట పడితే మీరు పారిపోయి దూరిపోవడానికి ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ కూడా లేదు. ఏమండి? ఊరికే అన్నాను, అనవసరంగా గొడవలు ఎందుకు. రండి రండి. రేయ్ బాడీగార్డ్ భయపడ్డాడు రా. చక్రి రండి. ఆ, మీరు కొట్టారా? నేనెక్కడ కొట్టాను? అలా ఎలా పడ్డాడు? క్షమించ, అతిథులరా వాళ్ళు. వాళ్ళని పట్టుకొని అవమానిస్తారా? ఆడపిల్లని ఏడిపిస్తారా? ఊరి పెద్దగానే ఇలాంటి ఆకతాయి పనులు చేస్తే ఊరుకోనని తెలీదా? తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? ఆడపిల్లని ఏడిపిస్తారా? ఆడపిల్లని ఏడిపిస్తారా? ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తారా? క్షమించండి అయ్యా. వాళ్ళని క్షమించమని అడగండి. వెళ్ళండి. క్షమించండి అమ్మా. మమ్మల్ని క్షమించండి. సారీ సిస్టర్. రే ఎందుకులే అని వెళ్తుంటే పిచ్చి పిచ్చిగా కామెంట్ చేస్తారా? మన రుద్రవరానికి వచ్చిన అతిథుల్ని ఇంకెప్పుడైనా అవమానించారని తెలిసిందో ఇదే తోటలో పాతి పెడతాను. వండే వండే. అలాగే అయ్యా. వాళ్ల తరపున నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. అయ్యయ్యో ఎంత మాట! ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వాళ్ళు ఉంటారు. చాలా థ్యాంక్స్ అండి. మీరు రాకపోయి ఉంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఉండేవాళ్ళు. ఆ, ఈ తోట మీదేనా? అవును, ఆశపడి కొనుక్కున్నాను. చిన్నప్పుడు మా అక్క నేను ఈ తోటలో ఆడుకోవడానికి వస్తే తోటమాలి రానిచ్చేవాడు కాదు. పెద్దయ్యాక ఈ తోటనే కొన్నాను. కానీ ఇప్పుడు మా అక్క లేదు. ఎందుకో నా సొంత విషయాన్ని మీతో పంచుకోవాలనిపించింది. ఎందుకో మీరు కూడా నాకు పరాయి వాళ్ళ అనిపించడం లేదు. నాకు తోచిన సాయం ఏదో చేశాను, అందుకే నేను. థ్యాంక్స్ అండి, వస్తాం. మంచిది. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే దుర్గా ప్రసాద్ ఇలాకా అని చెప్పండి. థ్యాంక్స్ అండి. ఏంటయ్యా మీరు ఊళ్ళో అడుగు పెట్టంగానే చంపేయమన్నారు, ఇప్పుడేమో వాళ్ళకి సాయం చేసి పంపిస్తున్నారు. ఎవర్రా వాళ్ళు? మీ అక్క కొడుకు కోడలు కదయ్యా. నా అక్క కొడుక? నాకు తెలియకుండానే వాళ్ళమ్మ గురించే వాడితో చెప్పానా? నాకు పెళ్లి ఇష్టం లేదు. నేను ప్రెగ్నెంట్. నా కడుపులో కేశవ బిడ్డ పెరుగుతోంది. థ్యాంక్స్ అండి. ఎందుకండి? సైకిల్ మీద తిప్పారు కదా. అయితే మీకు థ్యాంక్స్ అండి. ఎందుకు? నన్ను బయటికి తీసుకెళ్ళమన్నారు కదా, అందుకు. బాగుంది కదా. చాలా. ఈ ఊరు ఆ పొలాలు నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి. పోనీ ఇంకోసారి వెళ్ళొద్దామండి? వద్దులేండి, ఆకలేస్తుంది. అలాగే. ఏంట్రా పిచ్చి కుక్క గానీ కరిచిందా? ఎవరిని? ఇంకెవరిని? నిన్నే. నన్ను ఎందుకు కరుస్తుందిరా? మరి పిచ్చోడ్లా ఈ డాన్స్ ఏంట్రా? ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం. ఎందుకు? నేను మీ వదిన కలిసి బయటికి వెళ్ళొచ్చినందుకు. ప్రతిసారి బయటికెళ్ళొస్తే చాలా చిరాగ్గా ఉంటావు కదరా. ఈరోజేంటి ఇంత సంతోషంగా ఉన్నావు? వదిన కొత్త తిట్లు తిట్టిందేమో. రే దొండకాయ, ఎవడన్నా తిడితే ఆనందపడతాడా? అంటే తిట్లేదా? లేదు. మీ ఇద్దరికి ఎలాంటి గొడవ జరగలేదా? లేదు. నిజం చెప్పాలంటే చాలా క్లోజ్గా, చాలా ప్రేమగా మాట్లాడింది. అలా ఎలా జరుగుతున్నానయ్యా? జనరల్గా మీ ఇద్దరు కలిసి వెళ్తే గొడవలే కదా జరగాలి. ఎలాంటి గొడవ జరగకపోవడం ఏంటి? అదే కదా మ్యాజిక్. ఎంతైనా సొంతూరు సొంతూరేరా. ఈ ఊర్లో ఏదో మాయుంది, అమ్మవారిలో ఏదో పవర్ ఉంది. తను మన కోసం పరిహారం చేయడం ఏంటి, నాతో ఇలా బయటికి రావడం ఏంటి, అంతా వింతగా కొత్తగా ఉందిరా. నాకు మన ఊరు బాగా నచ్చేసిందిరా. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే. రేయ్ పెద్ది పెద్ది. ఏంటమ్మా? ఆకలేస్తుంది పెద్ది. खाना तैयार है. ఏంటి మనిషా, నువ్వు వంట చేసావా? डरो मत, मैंने सिर्फ मदद किया. ఓ, మీరు నిజంగా వంట చేసినా మేమేం భయపడమండి. क्यों? ఈవిడ వంటల ముందు ఎలాంటి వంటలైనా బానే ఉంటాయి కదా. అంటే ఏంటండి, నాకు వంట చేయడం రాదని ఎగతాళి చేస్తున్నారా? చిచి, నా ఉద్దేశం అది కాదండి. వంటల్లో ఏబిసిడి తెలియని మీరే చేయగా తిన్నవాళ్ళం తను చేస్తే తినలేమా అని. మిమ్మల్ని. రే చక్రి, ఏంట్రా నువ్వు? పాపం తనేదో ఆకలని వస్తే తనతో గొడవ పడతావేంటి? అలా గడ్డి పెట్టండి పెద్ది.
గడ్డేం వద్దు, నాకు ఆకలేస్తుంది. అన్నమే పెట్టన్నయ్యా. సరే సరే కూర్చోండి, వడ్డిస్తాను. నువ్వు కూర్చో మనీషా, నేను అందరికీ వడ్డిస్తాను. नहीं नहीं मैं सबको सर्व करूंगी, आप भी बैठ जाइए। వద్దు మనీషా, నేను వడ్డిస్తాను కదా, నీకెందుకు శ్రమ? इसमें क्या तकलीफ है? क्या मैं इतना भी नहीं कर सकती हूँ? పాపం తనంతగా వడ్డిస్తానంటుంది కదా, చేయనివ్వండి. సరే నీ ఇష్టం. थैंक यू महालक्ष्मी। ఇంతకీ కన్నా కేశవ ఎక్కడ్రా? బుస్సుతో ఫోన్ మాట్లాడడానికి వెళ్ళాడేమో. ఏ నాకు ఇంకేం పని లేదనుకుంటున్నావా? ఏం పర్లేదు బురుపిట్ట, నువ్వు బుస్తో మాట్లాడాను అని చెప్పినా మేమేమీ అనుకోం. అలాంటిదేం లేదండి. నువ్వు ఒక్కడివి తింటే సరిపోద్దా? మమ్మల్ని పిలవా? దేంట్లో ఫస్ట్ లేకపోయినా దీంట్లో మాత్రం ఫస్ట్ ఉంటాడ్రా. రే, తిండి గురించి ఓ పెద్ద మనిషి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడు? ఏమో నాకు తెలీదు. మనీషా గారు, ఇక్కడ దాలో లేట్ చేస్తే నా ప్లేట్ లాక్కునేలా ఉన్నారు. ठीक है। అవును, ఇంకా మియావు రాలేదంటేనయ్యా, ఈ పాటిగా వాసన పసిగట్టు రావాలి కదా. మియామెవర్రా? ఇంకెవరు? ఆ గాయత్రి అన్నయ్య. రే, పెద్దవాళ్ళకి అలా పేర్లు పెట్టచ్చా? అది వయసులో పెద్దదేనా? మా ఇంట్లో అందరికంటే చిన్నదే వదినా, దాన్ని ఏడిపించిన మాకు సరదా. వాళ్ళు ఇంకా గుణించి రాలేదా? వచ్చి మళ్ళీ వెళ్ళినట్టున్నారేమో. ఇప్పుడు దాని గురించి ఎందుకన్నయ్యా? అదొచ్చినా వాళ్ళమ్మ రాక్షసి రానివ్వదు. బాగా ఆకలేస్తుంది, ముందు మనం తినేద్దాం. చల్ చల్ చల్. कहाँ वो? వద్దు మనీషా. అనియా, అది చూసావా? చూస్తున్నాన్రా. వీళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే చాలా బాగుంది కదా. తను మన ఇంటికి పెద్దోదినగా వస్తే ఇంకా బాగుండనిపిస్తుంది. స్వీట్ బాగుందిరా. నీకసలు సెన్సే లేదు. స్వీట్ తినడానికి సెన్స్ ఎందుకురా? తిను. ఛ! ఎక్కడికెళ్ళారు? ఇందాకటి నుంచి కనిపించలేదు. ఊర్లోకి వెళ్ళాం బావా. ఏ ఊరు చూడ్డానికా? కాదు, నీకు పిల్లని చూడ్డానికి. ఏంటి గాయత్రి ఆ మాటలు? ఏంటి అంటే ఏంటి బావా? నువ్వింక పెళ్లి చేసుకోవా? చేసుకుంటాను, కానీ మంచి అమ్మాయి దొరకాలిగా. ఆల్రెడీ దొరికేసింది బావా. దొరికేసిందా? అవును. ఎక్కడా? ఎక్కడో ఏంటి బావా, ఇక్కడే. ఇక్కడ ఇక్కడెవరు గాయత్రి? ఇంకెవరు బావా, మన మనీషా. మనీషానా? అవును బావా, నేనొచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. తన మాట తీరు, తన పద్ధతి చాలా బాగున్నాయి. మీ అందరితో ఇట్టే కలిసిపోయి మీలో ఒకరిగా ఉంటుంది. తన కట్టు బొట్టు కూడా మంచి సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిలాగా కనిపిస్తుంది. మనీషాని పెళ్లి చేసుకుంటే మీ ఇద్దరి జోడీ చాలా బాగుంటుంది బావా. తనకి కూడా నీ మీద ఇష్టం ఉంటే కాదనుకు బావా, తనని పెళ్లి చేసుకో. తప్పు గాయత్రి, మన సాయం కోరి వచ్చిన మనిషి పట్ల అలా ఆలోచించకూడదు. ఎందుకు ఆలోచించకూడదు? అయినా మనం తప్పుగా ఏవైనా ఆలోచిస్తున్నామా? పెళ్లి చేసుకో అంటున్నాను, అది తప్పెలా అవుతుంది? నువ్వు మంచోడివి బావా. నీలాంటి మంచోడికి అలాంటి మంచి అమ్మాయి భార్యగా వస్తే జీవితం ఇంకా చాలా బాగుంటుంది. ఆలోచించు. గాయత్రి, వసై గాయత్రి, నిన్నే పిలిచేది. అబ్బా, మా అమ్మ ఒకటి పానకంలో పొడకలాగా నీతో ఇలా కనిపిస్తే చాలు అలా పిలిచేస్తుంది. వస్తున్నావా లేదా? తొందరగా వెళ్ళు గాయత్రి, మళ్ళీ గొడవ చేస్తుంది. వస్తున్నానమ్మా. నువ్వేమైనా చెట్టు మీద కాకివా అలా అరుస్తున్నావు? అస్తమానం నీకు నా అరుపే వినిపిస్తుంది తప్ప దాని వెనుకున్న నా భయం కనిపించట్లేదా? ఏంటా భయం? ఏంటి అని ఏం తెలియనట్టు అడుగుతావేంటే? నీకు పెళ్ళయింది. నిన్నలా వాడి చుట్టూ చూస్తే అల్లుడు గారు కోపడ్రా? ఆయన నీ అంత బుర్ర తక్కువడేం కాదు. అంటే నాకు బుర్ర లేదంటున్నావా? ఉంటే ఎందుకు ఇంతలా భయపడి చేస్తావు? ఊసేయ్, నేను చెప్పేది నీ మంచి గురించేనే. సంతోషం, పద. ఇంత నా కర్మ. ఛీ! నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను ప్రెగ్నెంట్. నా కడుపులో కేశవ బిడ్డ పెరుగుతోంది. ఆగమ్మా, చెప్పండి నాన్న. నేనేమన్నా తప్పు చేశానా అమ్మా? మీరు తప్పు చేయడం ఏంటి నాన్న? పోనీ నా పెంపకంలో ఏదైనా లోపం ఉందా అమ్మా? భూతద్దం పెట్టి వెతికినా దొరకదు నాన్న. మరి అంత పద్ధతిగా పెంచితే నువ్వెందుకమ్మా ఇంత పెద్ద తప్పు చేసావు? హలో, ఎవరు? నేను శైలు అనే మహమ్మారిని కనిన తల్లిని. నా కూతురికి నీ తమ్ముడు ఏ మందు పెట్టాడయ్యా? చిన్న వయసులో తల్లిని చేసి మా గుండెల్లో రాయి పడేశాడు. శైలు తల్లి కాబోతుందా?
ఒక ఆడపిల్లని ప్రేమతో ఇంత దూరం తీసుకొస్తా. నేనేమనుకోవాలి? మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.